మీరు ఇప్పటి వరకు కొంచెం తెలివి తక్కువగా ఉన్న వాళ్ళని చూసుంటారు, తెలివైన వాళ్ళని చూసుంటారు, అతి తెలివైన వాళ్ళని చూసుంటారు. అయితే ఇంకో రకం ఉంది. అదేంటంటే వాళ్ళ తెలివితేటలు చూస్తే అవతలోడి తెలివి తెల్లారిపోద్ది. అదెలా అంటే ఈ వీడియోలో చూడబోతున్నారు బుర్రపాడు చేసే పిల్లల పరీక్షా పత్రాలని. ఒక్కొక్క క్వశ్చన్ కి వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ చూస్తే మైండ్ పోతుందంతే. ఇంకా వీడియో చివరి వరకు చూసాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. ఏమి చదవకుండా తెలుసుకోకుండా ఎగ్జామ్ కి వెళ్ళినోడు ఇంకా ఆడిష్టం ఏది పడితే అది రాస్తుంటాడు. అయితే అలా ఏది పడితే అది రాయడంలో కూడా డిఫరెంట్ వర్షన్స్ ఉంటారు. అందులో నుండి ఒక వర్షనే ఇక్కడ ఈ ఆన్సర్ షీట్ వెనకాల ఉన్న క్యాండిడేట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫిల్ విత్ ద కరెక్ట్ వర్డ్ అని. అంటే 10, 100, 1000 ఇలా వర్డ్స్ లో రాయమని. మరి మన మేధావి ఏం రాశాడో చూద్దాం. ఓకే 10కి 10 రాశాడు, బానే ఉంది. మరి నెక్స్ట్ చూద్దాం. 100 అంటే టీన్ అంట. అంటే మనోడు ఎలా అర్థం చేసుకున్నాడంటే 1 0 ఉంటే 1 ఈ 2 0 ఉంటే 2 ఈలు అన్నట్టు. మరి అలా అనుకుంటే ఇంకా మిగిలిన వాటికి ఏం చేశాడు, 1000కి 3 ఈలు, 10,000కి 4 ఈలు పెంచుకుంటూ పోవడమే. ఇంకా సూపర్ రా చిన్న. మామూలు క్రేజీ కాదు. పేపర్ చూడగానే పంతులకు పిచ్చెక్కిపోయి ఉంటది. కొంతమంది మైండ్ పవర్ చూస్తే చూసేటోడి మైండ్ బొగ్గైపోద్ది. అయినా సరే పర్లేదు చూసేద్దామంటే ఎక్కడ చూడండి. ఇదేంటంటే మీరు ఇప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ స్టూడెంట్ కళా పోషకాన్ని చూడబోతున్నారు. అసలు ఈ క్వశ్చన్ కి మనోడిచ్చిన ఆన్సర్ చూసాక మీరు ఇన్నది నిజమే అని మీరే అంటారు. క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఏంటి? దీనికి మరి మన మేధావి మదన్ బాబు ఆన్సర్ చూడండి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ ఎ న్యూ కైండ్ ఆఫ్ సర్ఫ్ ఎక్సెల్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్లీన్ కంప్యూటర్స్. ఓరి బాబోయ్ ఇదెక్కడ మాసరా బాబోయ్. తెలియకపోతే వదిలేయచ్చు కదయ్యా. అది తెలివి అంటే ఇదే. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ని సర్ఫ్ ఎక్సెల్ చేసి పారేశాడు. సూపర్ అన్న నువ్వు, సూపర్ నువ్వు ఎవరో గాని. డిఫైన్ ఎరే అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో ఒక కాన్సెప్ట్ అనుకోండి. అయితే మనోడు దానికి ఎటు సంబంధం లేకుండా ఏం రాశాడో చూడండి. an array is used to call a boy or a person who is at a distance far away from us who are visible to our naked eye అంట. శభాష్ రా చిన్న. ఎరే అంటే దూరంగా ఉన్నోడిని అరే అని పిలవడం అంట. ఈ ఆన్సర్ చూసిన మాస్టర్ మగ్గుడు నీళ్లు నెత్తి మీద పోసుకుని ఉంటాడు. ఇంకా అయిపోలేదు, ఈ వేరే లెవెల్ విద్యార్థి అక్కడితో ఆగాడు అనుకుంటున్నారా? దీనికో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు పాపం. అరే రూపేష్ బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. ఇప్పుడు ఏంటంటే ఫిల్ ఇన్ ద సొల్యూషన్స్ అనమాట. అంటే ఒక ప్రాబ్లం ఇస్తే దానికి సొల్యూషన్ రాయాలి. ఓన్ గానే రాయాలి, కానీ సెన్స్ ఉండాలి, రియాలిటీలో ఉండాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. యూ ఫెల్ ఆన్ ది ప్లే గ్రౌండ్ అండ్ స్క్రాచ్ యువర్ నీ. గ్రౌండ్ లో కింద పడిపోయి నీ మోకాళ్ళంతా కొట్టుకుపోయింది. ఆ సిచ్యువేషన్ లో ఏం చేస్తావు అనేది ప్రాబ్లం. బేసిక్ సొల్యూషన్ ఏంటి? ఎవరైనా చేసేదేముంది, ఫస్ట్ ఎయిడ్ చేయడం తప్ప. అయితే మనోడు రాసిన సొల్యూషన్ ఏంటి? గెట్ అప్ అండ్ డీల్ విత్ ఇట్. అబ్బా ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్. ఏం చేయలేము. ఇంకా ఎవరికైనా లీవ్ కావాలంటే లీవ్ లెటర్ రాస్తారు. అయితే ఇక్కడ పెద్ద మనిషి రాసిన లీవ్ లెటర్ మన దాకా వచ్చిందంటే ఏదో ఉందని మీకు అర్థమైపోయే ఉంటది. సాధారణంగా లీవ్ కావాలంటే ఎవరైనా ఎన్ని రోజులు అడుగుతారు? 1 రోజు, 2 రోజులు, 1 వారం, మరీ ఇంకా హెల్త్ ఇష్యూ ఉంటే వర్స్ట్ కేసులో 1 నెల. అయితే ఎక్కడ చూడండి మనోడు ఎలా రాసుకొచ్చాడనమాట. ఐ వాంట్ లీవ్ ఫర్ పర్సనల్ ఇష్యూ. ఓకే దానికి కారణం ఏంటో చూద్దాం. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. చా భయ్యాకి ఫీవర్ వచ్చిందంట, అందుకే లీవ్ అడుగుతున్నాడు. పర్లేదులే ఇచ్చేయచ్చు. నెక్స్ట్ మరి నేను పాపం కదా అందుకే ఐ వాంట్ లీవ్ ఫర్ 365 days ఓన్లీ. ఏంటిది? ఫీవర్ వస్తే 365 రోజులు లీవ్ కావాలా? సంవత్సరం లీవ్ ఏందయ్యా? మళ్ళా చూడండి, దయచేసి పెద్ద మనసు చేసుకుని లీవ్ ఇచ్చేయాలంట. అయ్యా. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్? దీనికి ఆన్సర్ ఏంటంటే చార్లెస్ బాబేజ్. ఎందుకంటే కంప్యూటర్ ని కనిపెట్టింది ఆయనే. అయితే మనోడేం రాశాడో చూద్దాం. ఎలక్ట్రిసిటీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. దానికి కారణం ఏంటో కూడా రాశాడు. బికాస్ వితౌట్ ఎలక్ట్రిసిటీ కంప్యూటర్ డు నాట్ వర్క్. కరెంట్ లేకుండా కంప్యూటర్ పనిచేయదు కాబట్టి కరెంటే కంప్యూటర్ గడి బాబు. వా అన్నవా, వా వా వా. సంథింగ్ యూ డూ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే మీరు చేసే వాటిల్లో ఏదైనా బొమ్మ రూపంలో గేమంటే ప్రొఫెషనల్ గా ఎవడైనా రీడింగ్ బుక్స్ అనో డూయింగ్ ఎక్సర్సైజ్ అనో గీస్తాడు. మన మహానుభావుడు చూడండి ఏం గీసాడు. సావు గాని నువ్వెక్కడ తయారయ్యావురా నాహినా అన్నట్టు. మరి అక్కడితో ఆగాడా అంటే ఆగలా. పొద్దుగూగులు అదే పని అన్నట్టు కింద క్వశ్చన్ కి కూడా అదే ఆన్సర్. ఫ్రాంక్నెస్ మరీ ఎక్కువైతే ఇలానే ఉంటది. ఎక్స్ప్లెయిన్ డైజెస్టివ్ సిస్టమ్. మనం ఫుడ్ తిన్నాక లోపల ఏం జరుగుతుంది అని ప్రాసెస్ అడిగితే మనోడి అతి తెలివి చూడండి. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ స్టార్ట్స్ విత్ రైట్ హ్యాండ్ అండ్ ఎండ్స్ విత్ లెఫ్ట్ హ్యాండ్. తినడం కడగడమే పనిలా ఉంది మరి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ వాటర్? దీనికి ఆన్సర్ H2O. అయితే మనోడికి ఎవరో అందించినట్టున్నారు. కాకపోతే మనోడి తెలివికి ఇలా అర్థమైందనమాట. HIJKLMNO H2O రాశాడుగా. H దగ్గర నుంచి O వరకు. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ చూడండి, ఇది జస్ట్ కామెడీ కోసం క్రియేట్ చేసింది. ఏంటంటే నా మ్యాథ్స్ పవర్ తో అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేస్తానో చూడండి అన్నట్టు. అమ్మాయి అడిగింది అనమాట,
హౌ డు ఐ లుక్, నేను ఎలా ఉన్నాను అని. దానికి మనోడి ఆన్సర్ టాన్సీ బై సైన్సీ. అమ్మాయికి మైండ్ పోయిందనమాట. ఇదేంద్రా ఇది, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నిజంగా మైండ్ పోద్ది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే టాన్సీ అంటే సైన్సీ బై కాసీ, సైన్సీ బై కాసీ బై సైన్సీ, అది 1/cosc అవుతుంది. మరి 1/cosc అంటే ఇదిగో ఫైనల్ ఆన్సర్. నేను చదవలేను కానీ మీరే అర్థం చేసుకోండి. మనోడు ఎవడో గానీ మామూలు ఆటగాడు కాదు. ఇక్కడ ఎకనామిక్స్ సబ్జెక్ట్ లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ డిమాండ్? జనరల్ గా డిమాండ్ అంటే ఏదైనా గూడ్స్ గానీ సర్వీసెస్ గానీ కన్స్యూమర్ పే చేసి పర్చేస్ చేస్తుంటే దాన్ని డిమాండ్ అంటారు. కాకపోతే సినిమాలు బాగా అలవాటు ఉన్న మనసోగ్గాడు ఏం రాశాడు చూడండి, డిమాండ్ ఈస్ వెన్ ఐ డిడ్ంట్ రైట్ ఎనీథింగ్ అండ్ ఐఎమ్ డిమాండింగ్ యూ టు గివ్ ఫుల్ మార్క్స్ ఇన్ ఎకనామిక్స్, దట్స్ కాల్డ్ డిమాండ్. అంటే నేను ఎగ్జామ్ లో ఏమి రాయకపోయినా గానీ నాకు ఫుల్ మార్క్స్ అయ్యి అని అడగడం డిమాండ్ అంట. కొంతమంది ఎలా అంటే పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షనే, అది ఏ సిచ్యువేషన్ అయినా గానీ ఉన్నది ఉన్నట్టే ఉంటారనమాట. అయితే ఎగ్జామ్ లో కూడా ఎంత ఫ్రాంక్నెస్ ఏంట్రా అనిపించేటి విద్యార్థిని ఇక్కడ చూడండి. క్వశ్చన్ ఏంటంటే మీ తాతగారికి సుమారు ఎంత వయసు ఉండొచ్చు అని. అక్కడ ఆప్షన్స్ లోనేమో 5, 50, 500 అని ఇచ్చారు. పోనీలే అని ఏదోటి పెట్టేయడం కాదు, యథార్థం ఉండాలా అన్నట్టు లేని ఆప్షన్ ని లాక్కొచ్చి పెట్టాడు అక్కడ. సరేలే మరి లేని వాళ్ళకి వయసు అంటే ఏం చెప్తారు? ఈ ఆన్సర్ కి టీచర్ రియాక్షన్, సారీ అంతకన్నా ఏం చెప్తారు మరి. ఓకే రాంబాబు ఏంటంటే కెమిస్ట్రీ నేర్చుకుంటున్నాడు, O+O O2. అరే ఇంతేనా, పిచ్చ ఈజీగా ఉందే. నెక్స్ట్ C+O2 CO2. ఈ మాత్రం దానికి ఓ హడావుడి. నెక్స్ట్ N2+H2 N2H2 అవ్వాలి కానీ రే ఇదేంట్రా, ఇదేనా సాధ్యం? అంతే ఉంటది మరి బండ గుర్తులు పెట్టుకుని చదివితే. ఎప్పుడైనా అదేంటి అని అర్థం చేసుకుని చదవాలి గానీ బండ గుర్తులు పెట్టుకుని చదివితే ఇంతే. షాక్ అయ్యారా అన్నట్టే ఉంటది. ఇక్కడ ఇంకో పరమ మేధావిని చూద్దాం రండి. మళ్ళీ ఫార్ములాస్ ఈ సాబ్ ఏం జలకిస్తాడో చూద్దాం. CO+2Fe అంటే కాఫీ అంటే రే 2Fe ఉందని 2 F'లు 2 E'లు పెట్టేశాడు అన్నమాట. సూపర్ అయ్యా. మరి దీనికి ఎలా రాశాడంటే కింద దానికి ఆన్సర్ మనోడిలా ఆలోచించి మీరే చెప్పేయచ్చు. BA+2NA గెస్ట్ చేస్తారా? ఓకే కౌంట్ ఆఫ్ 5 లో గెస్ట్ చేయండి. 5 4 3 2 1 అంటారే. ఎక్కడ ఉన్నాడో గానీ అర్జెంట్ గా పట్టుకోవాలి మనోడిని. మరి అలాంటి మేధావిని కళ్ళారా చూడద్దు. నైస్ అయ్యా. ఈ మధ్య పిల్లలకి సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువైపోయి ఏది మాట్లాడినా ఆ సోషల్ మీడియాలో చూసిన దానికే కోరిలేట్ చేసుకుంటున్నారు. సరే బయట అంటే ఓకే, స్కూల్లో సబ్జెక్ట్ ని కూడా సర్దేశాడు ఇక్కడ ఈ విద్యార్థి ఎవరో గానీ. వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ కైండ్ ఆఫ్ బాండ్ అంటే ఫ్రెండ్షిప్ అంట. కెమిస్ట్రీని క్రింజిస్ట్రీ చేసేసావు కదయ్యా. అసలు మరీ ఎలా ఉన్నారేంట్రా అనిపించేటి మాసిది. మనకే ఎలా ఉంటే ఆ పేపర్ దిద్దిన టీచర్ కి ఏడుపే. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా లోపల కుప్పలు దాచాం. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. కొన్నిసార్లు స్టూడెంట్సే కాదు టీచర్లు కూడా తప్పు చేస్తారు. ఈ క్వశ్చన్ చూడండి, తానీ హ్యాస్ 13 స్టిక్కర్స్. ఈ 13 స్టిక్కర్స్ తో పాటు జెన్ ఇంకో 10 ఇచ్చాడు. ఇప్పుడు జాక్ దగ్గర ఎన్ని స్టిక్కర్స్ ఉన్నాయి? జాక్ ఎక్కడ నుండి వచ్చాడు మధ్యలో? జెన్ బదులు జాక్ పెట్టి స్టూడెంట్ మైండ్ పోగొట్టేశారు అంతే. ఈ పిల్లోడి ఆన్సర్ షీట్ చూసి అయితే ఆశ్చర్యపోతారు. ఆ రేంజ్ లో ఉంటుంది చూడండి. అసలు రాశాడా లేక ప్రింట్ చేసుకొచ్చాడా అన్నట్టుగా రాశాడు. అసలు ఆ రైటింగ్ కే ఇచ్చేయచ్చు మార్కులు అన్న విధంగా ఉంది. సూపర్. X - Y = 3 తీసేస్తే ఇంకొక కొమ్ము మిగిలిందా? బాగుంది. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.